బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలని, రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కూడా కోరడం జరిగింది. తెలంగాణలో జనసేనకు మంచి రాజకీయ అవకాశాలు ఉన్నాయని, రాబోయే మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని రాజాసింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. తెలంగాణ యువతలో పవన్ కళ్యాణ్కు మంచి క్రేజ్ ఉందని రాజాసింగ్ పేర్కొనడం జరిగింది. అభిమానాన్ని రాజకీయ బలంగా మార్చుకోవాలని సూచించడం జరిగింది. మరి తెలంగాణలోని అన్ని స్థానాల్లో కూడా జనసేన పోటీ చేయాలని రాజాసింగ్ అయితే కోరుతా ఉన్నారు. మరి పార్టీని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగిందని రాజాసింగ్ అంటా ఉన్నారు. అదే తరహాలో తెలంగాణలోనూ పార్టీ విస్తరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను కూడా తెలంగాణ ప్రజలు చూశారని రాజాసింగ్ అన్నారు. ఇక మరి ప్రజలు ప్రత్యామ్నాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నారు. తెలంగాణలో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి రాజాసింగ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జనసేన నాయకుడు తెలంగాణ సీఎం అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని తెలిపారు. అయితే తన వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలనని రాజాసింగ్ అయితే స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్కు చేస్తున్నటువంటి విజ్ఞప్తిగా మాత్రమే వీటిని చూడాలని కూడా పేర్కొనడం జరిగింది. ఇక మరోవైపు తెలంగాణ బీజేపీ నాయకత్వం పైన కూడా రాజాసింగ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ కోసం సీనియర్లు క్యాడర్ను కలుపుకొని పనిచేసి ఉంటే మరి ఈరోజు తెలంగాణలో బీజేపీ ఇప్పటికే అయితే అధికారంలోకి వచ్చేదని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటుంది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ కానీ, జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు, రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా
చాలా వరకు క్యాండిడేట్ పెడితే నేను అనుకుంటున్న జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, తెలంగాణ యువతలో పవన్ కళ్యాణ్కు మంచి క్రేజ్ ఉందని, ఇక మరి ఆ క్రేజ్ను ఇక మరి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి జనసేన పార్టీ అయితే ఓట్లుగా మలుచుకోగల సత్తా ఉందని చెప్పేసి రాజాసింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అదేవిధంగా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించడం జరిగిందా ప్రభాకర్? తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలని, రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలంటూ కూడా రాజా సింగ్ కోరినట్టుగా తెలుస్తా ఉన్నది. తెలంగాణలో జనసేనకు మంచి రాజకీయ అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాబోయే మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలంటూ కూడా రాజాసింగ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కోరినట్టు కూడా తెలుస్తా ఉన్నది. తెలంగాణ యువతలో పవన్ కళ్యాణ్ కు మంచి క్రేజ్ ఉందని రాజా సింగ్ పేర్కొన్నారు. ఆ అభిమానాన్ని రాజకీయ బలంగా మార్చుకోవాలంటూ కూడా సూచించినట్టుగా తెలుస్తా ఉన్నది. తెలంగాణలోని అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయాలంటూ కూడా రాజా సింగ్ కోరినట్టుగా తెలుస్తున్నది. మరి పార్టీని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కూడా బలోపేతం చేయాలంటూ కూడా సూచనలు జారీ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగిందని రాజసింగ్ అన్నారు. అదే తరహాలో కూడా తెలంగాణలోనూ పార్టీ విస్తరించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా సూచన ఇచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను కూడా తెలంగాణ ప్రజలు సూచించారంటూ కూడా రాజసింగ్ అన్నారు. అయితే ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారంటూ కూడా తెలిపారు. తెలంగాణలో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందంటూ కూడా రాజా సింగ్ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తా ఉంది. జనసేన నాయకుడు తెలంగాణ సీఎం అయ్యే అవకాశం కూడా ఉందంటూ కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే తన వాక్యాలు వ్యక్తిగత అభిప్రాయమేనంటూ కూడా రాజా సింగ్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి పవన్ కళ్యాణ్ కు చేస్తున్నటువంటి విజ్ఞప్తిగా మాత్రమే వీటిని చూడాలంటూ కూడా పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నాయకత్వం పైన కూడా రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ పార్టీ కోసం సీనియర్లు క్యాడర్ ను కలుపుకొని కూడా పనిచేసి ఉంటే కూడా తెలంగాణలో బీజేపీ ఇప్పటికే అధికారంలోకి వచ్చేదంటూ కూడా తను మాట్లాడినటువంటి నేపథ్యం. దీంతో రాజాసింగ్ చేసినటువంటి కమెంట్స్ ఏదైతే ఉంటాయో అవి తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారాయని చెప్పొచ్చు. తను బీజేపీ పార్టీలో కొన్ని ఏళ్ల తరబడి కూడా పనిచేశాడు. ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. తనని బీజేపీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నేపథ్యాలు కూడా మనం చూసాము. ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి సూచనలు జారీ చేస్తా ఉన్నాడు. రాజా సింగ్ సంబంధించి కూడా తను అంటే ఏ మాత్రం పోలిక లేనటువంటి నాయకుడికి సంబంధం అంటే ఇటు బీజేపీకి ఇక్కడ ఉన్న రాజా సింగ్ కి పవన్ కళ్యాణ్ కి ఎట్లాంటి సన్నిహిత సంబంధాలు కూడా లేవు. మరి తను డైరెక్ట్ గా ఒక వీడియో తీసి దాంట్లో మరి ఇట్లాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం దానిపైన కూడా చాలా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. రానున్నటువంటి భవిష్యత్తులో మరి రాజా సింగ్ జనసేన పార్టీలోకి ఏమైనా చేరేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి అంటూ కూడా చాలా వరకు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఏం పని అంటే పని కట్టుకొని జనసేన పార్టీకి ఒకరికి పవన్ కళ్యాణ్ కి మరి సూచిస్తూ కూడా తెలంగాణలో పోటీ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే పార్టీకి ఉనికి ఉంటుంది. రానున్నటువంటి భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ సీఎం అవుతాడు అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం దాని మీద కూడా ఒకసారి స్పష్టంగా ఆలోచిస్తే మరి రాజా సింగ్ అడుగులు జనసేన వైపు ఉంటాయా అంటూ కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తాను. తను మాట్లాడుతూ కూడా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా మరోసారి కూడా దాంట్లో చెప్పడం అనేది కొంత చర్చకు దారితీస్తా ఉంది. అంటే పవన్ కళ్యాణ్ తో టైఅప్ అయి జనసేన పార్టీలో తెలంగాణ నుంచి కూడా బరిలో దిగాలని మరి రాజా సింగ్ ఏమన్నా ఆలోచిస్తున్నాడు అనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తను ఆ నేపథ్యంలోనే ఇట్లాంటి మాటలు మాట్లాడి ఉంటాడనే దాన్ని కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకోవైపు నుంచి తను బీజేపీ పార్టీలో అంటీ అండినట్టుగా ఉంటూ బీజేపీ పార్టీలోనే వరుసగా వర్గపోరు విభేదాలకి గురవుతున్నటువంటి మరి
రాజా సింగ్ కి ఇప్పుడు మరి రానున్నటువంటి ఈ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇచ్చడం చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా తనకి కనిపిస్తా ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం పార్టీ చూసుకోవాలి. ఇటు కాంగ్రెస్ లో తను వెళ్ళలేని పరిస్థితి, ఇటు బీఆర్ఎస్ లో కూడా రాలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడే బీఆర్ఎస్ పార్టీతో తను కొన్ని ఏళ్ల తరబడి కూడా పోరాటం చేసినటువంటి నేపథ్యాలు కూడా మనం చూసాం. సో అట్లాంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది జనసేన పార్టీ. అట్లాంటి పార్టీ అంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. 21 స్థానాల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తే 21 స్థానాలకి క్లీన్ స్వీప్ చేసి కూడా తను అన్ని టికెట్లకు సంబంధించి గెలిచినటువంటి నేపథ్యాలు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ కూడా అదే ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉంటుంది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి చాలా వరకు కూడా ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి అట్లాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడున్నటువంటి ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రాజకీయానికి మరి ఈ జనసేన పార్టీ అన్ని ఆ, నియోజకవర్గంలో పోటీ చేస్తే బాగుంటది అనే దాన్ని కూడా రాజాసింగ్ అభిప్రాయపడతా ఉన్నాడు. ఆ అభిప్రాయం వెనకాల రాజాసింగ్ అడుగులు మరి జనసేన పార్టీ వైపు ఉండబోతున్నాయి అనే దాన్ని కూడా చర్చ మాత్రం నడుస్తా ఉంది రాధాకృష్ణ. సో ఇక్కడ ఓవరాల్ గా చూసినట్టయితే ఇక్కడ రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు తను వ్యక్తిగతంగా చేశారని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ వస్తున్నటువంటి రూమర్స్ ఏంటంటే రాజా సింగ్ ను తెర ముందు పెట్టి తెర వెనుక బీజేపీ చేస్తున్నటువంటి ఖచ్చితమైనటువంటి ప్లానే ఇది. ఇక ఆ ప్లాన్ ప్రకారమే రాజా సింగ్ ఈ విధంగా మాట్లాడాడు అన్న కోణంలో తెలుస్తా ఉంది. మరి ఇక నిజంగానే బీజేపీ జనసేన పార్టీ తెలంగాణలో ఒకవేళ కూటమిగా ఏర్పడితే రానున్నటువంటి తెలంగాణ రాజకీయ పరిణామాలు ఎలా మారే అవకాశాలు ఉంటాయి ప్రభాకర్? బట్ మీరు అన్నది మాత్రం ఒకటి వాస్తవంగా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. ఎందుకంటే జనసేన పార్టీ ఇటు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునేటటువంటి అవకాశాలు కనిపించట్లేవు. ఎందుకు అనంటే గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు కూడా ఏదైతే తన మీ అయ్యా జాగీర్ అని మాట్లాడినటువంటి సంఘర్షణ ఏదైతే ఉందో సంఘటన దాంట్లో చాలా చాలా క్లియర్ కట్ గా చెప్పిండు పవన్ కళ్యాణ్. రానున్నటువంటి ఏ ఎన్నికైనా జనసేన పార్టీ పోటీ చేస్తుంది, అది సింగిల్ గానే వెళుతుంది, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమంటూ కూడా ఒక క్లియర్ కట్ గా తను మాట్లాడినటువంటి నేపథ్యం మనకి కనిపించింది. దానితో పాటు ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా కారాఖండిగా చెప్పిండు రాబోయేటటువంటి ఏ ఎన్నికైనా కూడా సింగిల్ గానే వెళ్తాం, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, బీజేపీ సత్తా చాటుతామంటూ కూడా తను కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీ బీజేపీ జనసేన పార్టీ కలిసేటటువంటి పరిస్థితులు కనపడట్లేవు. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంది మనకు రాజకీయం అంతా కూడా. ఎందుకంటే అలయన్స్ గా ఇటు టీడీపీ జనసేన అదే విధంగా బీజేపీకి సంబంధించి 3 పార్టీలు కూటమిగా ఏర్పడి అక్కడ ప్రభుత్వాన్ని రూలింగ్ చేస్తా ఉన్నాయి. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ మరి టీడీపీ కూడా ఉన్నది, జనసేన ఉన్నది, అదేవిధంగా బీజేపీ కూడా ఉన్నది. కానీ ఈ 3 పార్టీలు ఇక్కడ పోటీ చేస్తామంటే కూడా ఇక్కడ కూడా క్లారిటీగా కనబడట్లేదు. కేవలం సింగిల్ గానే వెళ్తామన్నట్టుగా ఇటు బీజేపీ నాయకులు చెప్తున్నారు, సింగిల్ గా వెళ్తామంటూ కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ మరి రాజా సింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద చర్చ వినిపిస్తా ఉంది. ఒకవైపు మరి బహిరంగంగానే ఇలా చెప్తూనే ఇంటర్నల్ గా రాజా సింగ్ ఏమైనా బీజేపీ పార్టీ మీరు అన్నట్టుగా బీజేపీ పార్టీ ఏమైనా చెప్తుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అధికారికంగా బయటకు వస్తే మాత్రం తెలిసే పరిస్థితి ఉంటుంది. ఇటు రాజా సింగ్ మాత్రం తన వ్యక్తిగతంగా మాట్లాడుతా ఉన్నాను అనే దాన్ని కూడా చెప్తా ఉన్నాడు. ఇంకో సమీకరణాలు మనం చూస్తుంటే కూడా రాధాకృష్ణ ఇక్కడ ఒకవేళ జనసేన అండ్ బీజేపీ అలయన్స్ గా పోటీ చేస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ ఉండేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉంటాయి. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు రాధాకృష్ణ. అక్కడ ఇండివిజువల్ గా పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కి ఒక్క సీటు కూడా రాని పరిస్థితి మనకు కనిపించింది. సో దాని తర్వాత బీజేపీ పార్టీ కూడా అక్కడ ఇండివిజువల్ గా పోటీ చేస్తే అక్కడ కూడా సీట్లు రాలేని పరిస్థితి, గెలవలేని పరిస్థితి కూడా కనిపించింది. ఎప్పుడైతే అలయన్స్ గా ఏర్పడి పోటీ చేసిరో టీడీపీతోని వెంటనే వీరికి మరి ఇటు ఎంపీలో స్థానాలు కావచ్చు, ఎమ్మెల్యేలో స్థానాలు కావచ్చు కూడా రావడం జరిగింది. జనసేన పార్టీకి 21, అదేవిధంగా బీజేపీ పార్టీకి ఎంపీలు గెలిచిరు, ఎమ్మెల్యేలు గెలిచిరు. సో అట్లా ఒక కూటమిగా ఏర్పడితే అక్కడ పెద్ద ఎత్తున ఇంపాక్ట్ కనిపించింది. తెలంగాణలో కూడా బీజేపీ అండ్ జనసేన టీడీపీ 3 పార్టీలు కూడా మరి అలయన్స్ గా ఏర్పడితే రేపటి రానున్నటువంటి భవిష్యత్తులో ఈ 3 అలయన్స్ ఉన్నటువంటి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పరిచేటటువంటి ప్రయత్నాలు కూడా పరిస్థితి కూడా ఉండవచ్చు అనేదాన్ని కూడా ఒకటి వినిపిస్తా ఉంది సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా. సో ఇటు బీఆర్ఎస్ తన సత్తా చాటుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది, అటు కాంగ్రెస్ కూడా మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నదని కూడా కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తా ఉంది. కాబట్టి ఇట్లాంటి తరుణంలో ఇంకా కొత్త పార్టీలు కూడా పుట్టుకొస్తా ఉన్నాయి. మనం చూస్తున్నాం కవిత పెట్టినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన అంటూ, దాంతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటూ తీన్మార్ మల్లన్న పెట్టినటువంటి పార్టీలు మనం చూస్తా ఉన్నాం. కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తా ఉన్నాయి. అట్లాంటి తరుణంలో
తెలంగాణ ఒక కొత్త రాజకీయం కోరుకుంటా ఉంది, కొత్త పార్టీని కోరుకుంటుంది అనే దాన్ని కూడా ఏదైతే మనం వార్తలు వింటా ఉన్నామో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిపి ఒక అలయన్స్ గా ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున తెలంగాణలో ఇంపాక్ట్ చూపించేటటువంటి పరిస్థితులు ఉంటాయంటూ కూడా సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. సో ఇక్కడ అంటే కర్ణుడి పైన ఎంత ప్రేమ ఉన్నా కూడా కుంతీదేవి నలుగురిలో నోరు విప్పలేని పరిస్థితి కర్ణుడి విషయంలో. అలాంటి పరిణామాలే ఇక్కడ రాజాసింగ్ బలమైనటువంటి హిందుత్వ స్టాండ్ విషయంలో. ఇక మరి బీజేపీకి ఎంత ప్రేమ ఉన్నా కూడా రాజాసింగ్ను కొంతమంది బీజేపీ నాయకులను దృష్టిలో పెట్టుకొని దూరం పెట్టాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య రాజాసింగ్ను మరి హిందుత్వం పైన అంత స్టాండ్ తీసుకునేటువంటి రాజాసింగ్ను అంత ఈజీగా వదులుకోలేని సిచ్యువేషన్లో తనకు ప్రత్యామ్నాయంగా ఒక రాష్ట్రంలో ఇక కీలక నేతగా అంటే జనసేన రూపకంగా అయితే తనను రాష్ట్రంలో కీలక నేతగా మరో అవకాశం ఇవ్వదలుచుకుందా అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది నిజమైతే నిజంగానే ఒకవేళ జనసేన గనుక తెలంగాణలో రాజసింగ్కు పగ్గాలు అప్పజెప్తే పరిణామాలు ఎలా ఉండే ఆస్కారం ఉంటుంది? ప్రజలు కూడా ఖచ్చితంగా అటు బీజేపీ అభిమానులు కావచ్చు, జనసేన అభిమానులు కావచ్చు ఏకమై నిజంగానే మరి జనసేన పార్టీని రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మరి పగ్గాలు పట్టించే అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా రాధాకృష్ణ, జనసేన పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకవేళ రాజాసింగ్ చేసినట్లయితే చాలా పరిణామాలు ఉండవచ్చు అనేదాన్ని కూడా మనకి స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకు అని అంటే తను 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి ఒక అనుభవం ఉంది. పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని కూడా తనకు ఒక అనుభవం ఉంది. కాబట్టి అట్లాంటి సరైన నాయకుడికి అధ్యక్ష పదవులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా భారీ ఎత్తున ఇంపాక్ట్ ఉండేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. అయితే బీజేపీ వెనకాలండి రాజాసింగ్ ని నడిపిస్తూ జనసేన పార్టీలోకి వెళ్ళి అక్కడ హిందుత్వానికి సంబంధించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సిద్ధాంతం కూడా అదే కాబట్టి, సో అట్లాంటి నాయకుడిని తీసుకెళ్లి అందులో అధ్యక్ష పదవులు ఇప్పిస్తే ఈ బీజేపీకి జనసేన పార్టీకి కూడా, రెండు పార్టీలకు కూడా ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనేదాన్ని కూడా ఇటు బీజేపీ క్యాడర్ కొంతమంది చూస్తున్నారు అనేదాన్ని కూడా తెలుస్తా ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ రాజాసింగ్ ను మాత్రం బీజేపీ వదులుకోవడానికి రెడీగా లేదు అనేదాన్ని కూడా వినిపిస్తా ఉంది. కొన్ని రాజకీయ విమర్శలు వచ్చినప్పటికీ కూడా పార్టీకి దూరంగా పెట్టారు తప్ప పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ నుంచి పంపించే ప్రయత్నం మాత్రం జరగలేదంటూ మనం వింటా ఉన్నాం. సస్పెండ్ చేయాలంటూ కూడా చాలా వరకు చర్చ జరిగింది గతం నుంచి కూడా. మరి బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి నేను కష్టపడుతున్నాను కూడా చాలా సందర్భాల్లో తను చెప్పుకుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బీజేపీ పార్టీ కోసం తను ఒక పోరాటమే చేస్తున్నాను చెప్పుకోవచ్చు. అక్కడ గోషమాలు నియోజకవర్గంలో కూడా చాలా వరకు కూడా రాజాసింగ్ కి ఎంత పట్టుందో ఒక కంచు కోటగా మలుచుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అట్లాంటి సీనియర్ నాయకుడు, పట్టున్నటువంటి నాయకుడికి ఒక పార్టీ అధ్యక్షత పదవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒక నిబద్ధతతో పనిచేస్తూ దానికి రెట్టింపుగా రిజల్ట్ కూడా చూపిస్తాడు అంటూ కూడా మనకి పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒకవేళ తనని జనసేన పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా చేస్తే మాత్రం జనసేన పార్టీ ఇంకా ఇక్కడ ఎక్కువగా పట్టు సాధించే పరిస్థితులు కూడా మెండుగా కనిపిస్తా ఉన్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. రైట్, ఇక్కడ రాజాసింగ్ వచ్చేసి ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ తెర వెనుక జరుగుతున్న సినారియో అంతా కూడా వేరని చెప్పేసి రాజకీయ వర్గ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీజేపీలో వ్యూహంగానే ఇక రాజాసింగ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. అవాస్తవాలు ఏంటి అనేది మాత్రం రానున్నటువంటి రాజకీయ పరిణామాలే డిసైడ్ చేయబోతా ఉన్నాయి. మొత్తానికి ఈ వ్యవహారంలో అయితే మరి రాజకీయంగా రాజాసింగ్ నిజంగా జనసేన నుంచి కీలకమైనటువంటి నేతగా ఆయనకు నిజంగా జనసేన పగ్గాలు అప్పగిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఊహించని కొత్త మలుపు తిరిగే ఆస్కారము, అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి రాజకీయ వర్గ నేతలందరూ కూడా, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్న వైనం కనిపిస్తుంది. చూడాలి మరి ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందనేది.